ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. జాన్ చాప్టర్ 15 verse 5. Yes, I am the vine, you are the branches. Those who remain in me and I in them will produce much fruit. Far apart from me, you can do nothing. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. చూసారు కదండి, ఈరోజు దేవుని మాట్లాడినమాట చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు కదా. ఏంటంటే మనం అంట ఆయనతో కనెక్ట్ అయి ఉన్నామంట, ఆయనతో కనెక్టెడ్గా ఉన్నామంట. మనము ద్రాక్షవల్లి, ఆయన అయితే తీగలై ఉన్నామంట మనము. అయితే దేవుడి నుంచి ఇంకొకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఆయనకి వేరుగా ఉండంట మనం ఏమి చేయలేమంట. ఆయనకి తోని ఉంటే ఆయనకి సమస్తం సాధ్యమేనంట. అయితే ఈరోజు అనుకుంటున్నారా, ఇంకా నాకు ఈ జాబ్ రాదేమో, ఇంకా నేను ఈ గృహాన్ని కట్టుకోలేనేమో, ఇంకా ఇది నాతో కాదు, వివాహం జరగదేమో, గర్భఫలాన్ని పొందుకోలేనేమో, ఇంకా జీవితాంతం ఒంటరిగా ఉంటానేమో, అలా పగిలిపోయిన హృదయంతోనే ఉంటానేమో అనుకుంటున్నారు. అయితే దేవుడు మాట్లాడేది ఏంటంటే మీకు సమస్తం సాధ్యమేనంట. ఆయనని మిమ్మల్ని ఎవ్వరూ కూడా వేరుపరచలేరంట. అయితే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారంట. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారంట. ఆయనంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు అంట. ఈరోజు అనుకుంటున్నావా, ఇలానేనా నేను ఉండేది అని? లేదు. ఎలా అయితే ఇజ్రాయెల్ జనాంగం కోసము ఆయన ఎర్ర సముద్రాన్ని స్ప్లిట్ చేసి ఒక వేని ఏర్పాటు చేశారో, అలా ఈరోజు నీ కొరకంట గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడంట. నువ్వు అభివృద్ధి పొందడం నువ్వు చూడబోతున్నావంట. ఎందుకంటే నువ్వు ఆయనతో కనెక్టెడ్ అయి ఉన్నావు కదా. ఆయన చిత్తమే అంటే నువ్వు ఫలింపబడడం అంట. సో ధైర్యంగా ఉండు, నువ్వు ఫలింపబడడం నీ హక్కు. దేవుడు అది చేయబోతున్నాడు. అర్థం చేసుకుందామా? నజరీడైన సర్వశక్తి గల యేసయ్య, అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభా నువ్వు మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, ఇక్కడ వింటున్న ఏ బిడ్డ అయితే ప్రభా, అవును ప్రభా, ఇంకా ఇంతేనా నా జీవితం, ఇలానే ఉండిపోవాలా, నా కుటుంబం మారదు, నా జీవితం ఇంతే అని అనుకుంటున్నారో ప్రభా, వారందరి జీవితాలను ప్రభా మీరు మార్చండి అయ్యా. అవునయ్యా, ఈరోజు ప్రభా నువ్వు సెలవిచ్చావు కదా ప్రభా. అవును ప్రభా, మేము మీతో కనెక్టెడ్ అయ్యి ఉన్నాం కదా ప్రభా. ఇలా అయితే ప్రభా ద్రాక్షవల్లికి ప్రభా కొమ్మలు కనెక్టెడ్గా ఉంటాయో ప్రభా, అలా మేము మీతో కనెక్ట్ అయ్యి ఉన్నామన్నావు కదా ప్రభా. అవును ప్రభా, మేము నమ్ముతున్నాం ప్రభా. ఏ బిడ్డ అయితే ప్రభా ఇక్కడ ప్రభా ఇంకే చేయాలని అనుకుంటున్నారో ప్రభా, అవును ప్రభా, వారి హృదయ ఆలోచనలు అన్నింటినీ కూడా ప్రభా మీరు సఫలపరుస్తారని మేము నమ్ముతున్నామయ్యా. అవునయ్యా, ప్రతి బిడ్డని ప్రభా మీరు దర్శించండి, దీవించండి, వాళ్ళ జీవితాలని ప్రభా మీ నామానికి మహిమకరంగా మార్చి ప్రభా గొప్ప కార్యాన్ని చేయమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.